రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జోర్దాన్ రాజు అబ్దుల్లా తో అయితే ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జోర్దాన్ తో పాటు పొరుగు దేశాల్లో నెలకొన్న అస్థిరతపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత అంశంపై ఇరువురు నేతలు కూడా సుదీర్ఘంగా చర్చించారు. జోర్దాన్ ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ సమాజం క్షేమంగా ఉండేలా చూడాలని ప్రధాని ఆయనను కోరారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు జోర్దాన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జోర్దాన్లో శాంతి సుస్థిరతలను కాపాడటంలో భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రాంతీయ భద్రత విషయంలో జోర్దాన్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన తాజా పరిణామాల వల్ల గగనతలం మూసివేత, విమానాల రద్దు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. యుద్ధ వాతావరణం వీడి శాంతి పునరుద్ధరణ జరగాలని ఇరువురు నేతలు కూడా ఆకాంక్షించారు. కాగా గత కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ప్రతి దాడులు కూడా జరుగుతుండటంతో జోర్దాన్ తన గగనతలాన్ని పాక్షికంగా కూడా మూసివేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వేలాది మంది భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎవరిని పంపాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అధిష్టానంతో చర్చించి 2 స్థానాలకు పేర్లను కూడా ఖరారు చేయనున్నారు. అదే నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు కూడా సంబంధించి ప్రతిపాదనలతో ఢిల్లీకి రావాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయం లాంజ్ లో కూడా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ల మధ్య ఈ విషయమైతే ప్రాథమికంగా చర్చ జరిగిందని చెప్పాలి. రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ కు దక్కనుండగా అందులో ఒక సీటును సీనియర్ నేత అభిషేక్ నుంచి సింఘ్వీకే తిరిగి కేటాయించాలని అధిష్టానం అయితే భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో 2వ స్థానం ఎవరికి దక్కుతుందనే దానిపై అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. దీనిపై బుధవారం జరిగే సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.